ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మనిషిని ఇక్కడ కూర్చున్న పత్రికా సోదరులకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన మాట చెప్తే ఆ మాట మీద నిలబడతారు. అది అచీవ్ అవ్వడానికి వచ్చేది సాధ్యం చేయడానికి ఎంతటికైనా సరే ఆయన గుడి కడతాడు. ఎన్ని కష్టాలైనా, ఎంత ఇబ్బందిని ఎదుర్కొంటాడు. కానీ అది నిర్వర్తించాలి, ఆ ఇచ్చిన మాట జరగాలి అనేది ఆయన తాలూకు నైజం. ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఆ నేపథ్యంలోనే గతసారి విశాఖపట్నం విశాఖ దాని మీద ఒక ఇంటరాక్షన్ పెట్టినప్పుడు ఓ మాట చెప్పారు ఆయన. దేవుడి దయ వల్ల రాష్ట్ర ప్రజల సహకారంతో వాళ్ళు అభిమానంతో మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాం. అధికారం వస్తే వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను, ఇది నా మాట. దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఒక హబ్గా తయారు చేస్తాను దీన్ని అని ఆ రోజు మాట చెప్పారు. సరే, మీడియాలో కొన్ని మీడియా ఛానల్స్, పత్రికా యాజమాన్యాలు, ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆయన మీద ఆవాకులు చావకులు మాట్లాడినప్పటికీ కూడా రోజు పరిశ్రమలు కూడా ఆయన ఆ మాటని వెనక్కి తీసుకోకుండా దాని మీద స్టికానై విశాఖపట్నంలో ప్రజలందరి సహకారంతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడానికి నిశ్చయించుకున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఇది వీటికన్నిటికీ ముఖ్యంగా విశాఖపట్నం అగ్రగామని నిలబడబడుతుంది. డిస్ట్రిక్ట్ ఆఫ్ విశాఖపట్నంగా ఇది నెలకొ రాబోతుంది. ఒకటే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులు కానీ, భౌగోళిక పరిస్థితి కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల తాలూకా వారి సంస్కృతి కానీ, సాంప్రదాయాలు కానీ అందరూ కూడా వీటికన్నిటికీ కూడా తోడ్పడుతున్నాయి. భవిష్యత్తులో ఆయన చెప్పిన మాటకి, ఆయన ఇచ్చిన దానికి ఇవన్నీ కూడా సహజంగా అర్థం పడితే వాటికి తోడ్పడతాయని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనకు తెలుసు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత 5 సంవత్సరాలుగా ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రం తాలూకా అభివృద్ధిని కానీ, ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా అభివృద్ధిని కానీ, విశాఖపట్నంకు ఉన్న ఔన్నత్యాన్ని కానీ ఏ విధంగా పట్టించుకోకుండా ఎక్కడికెక్కడే దాన్ని నాశనం చేస్తూ ఏదో ఒక వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళు దోపిడీ కోసం అమరావతి అనేది ముందుకు తీసుకొచ్చి ఏ రకంగా చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో గత సంవత్సరంలో ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి పాల్గొని రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలో ఉన్న అందరు ఇన్వెస్టర్లకి ఆయన రిక్వెస్ట్ చేసి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయబోతున్నాం, మా ప్రతిపాదన ఇది అవుతుంది, కానీ కొన్ని దుష్టశక్తుల తాలూకా కారణాల వల్ల, సాంకేతికమైన కారణాల వల్ల ఇప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది. కానీ నేను ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను, నేను కూడా ఇక్కడికే వస్తున్నానని చెప్పి ఇన్వెస్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం మా అందరికీ తెలుసు.
ఆయా సంస్థలు సుమారు 6 లక్షల మంది ఉద్యోగాలకి సుమారు 13,000 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను కూడా పెట్టడానికి కూడా ముందుకొచ్చిన నేపథ్యాన్ని మరీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అవన్నింటినీ ఎచ్చుకోవడానికి ఆ కార్యక్రమాలు చేయాలనే కృతజ్ఞతతోనే ఇవాళ ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నా. అంతేకాదు ఇందాక చెప్పాను మీకు సిటీ ఆఫ్ డెస్టినేట్గా విశాఖపట్నం పేరు రాబోతుందని చెప్పి దానికి కారణాలు కూడా మనకు తెలుసు. మన పక్కనున్న తీర ప్రాంతం కానీ ఈ ప్రాంతాన్ని అనుకుని జరుగుతున్న కార్యక్రమం కానీ లేదు మనకున్న గనులు కానీ మన అక్కడ ఏదైతే అరకు పాడేరు ప్రాంతాల్లో ఉంటున్న సహజ వనరులు కానీ దాంతోపాటు కనెక్టివిటీ సిపిసి కనెక్టివిటీ కానీ ఎయిర్ కనెక్టివిటీ కానీ హైవే కనెక్టివిటీ కానీ అన్నీ విశాఖపట్నానికి అనుకూలమైన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు దేశంలో ఏదో కొద్ది 1-2 పట్టణాలకు ఉన్నాయి తప్ప అన్ని పట్టణాలకి లేవు. కానీ దాన్ని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఇంతవరకు రాలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటినన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ అందుకే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ పెట్టి ఏదైతే ముంబై అలాగే హైదరాబాద్ బెంగళూరు చెన్నై తరహాలో విశాఖపట్నాన్ని కూడా తీర్చిదిద్దాలని కృతజ్ఞతతో ఉన్నామనేది ఈ సందర్భంగా మేము మనం చేస్తాం. మనందరూ తెలుసు గత సంవత్సరంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడ సుమారు 45-50 కిలోమీటర్ దూరంలో భోగాపురంలో అంటే అటు విజయనగరం విశాఖపట్నం జిల్లాలు కలుపుతూ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయడం దాని పనులప్పుడే ప్రారంభించడం ఏజెన్సీ కూడా ఫిక్స్ అవ్వడం దానికి సంబంధించి పనులు మరి త్వరితగతంగా అది అవుతుండడం సుమారు 4,500 కోట్ల రూపాయలతో పెట్టుబడి దాన్ని మేము పెట్టడం అది కాక 6 మిలియన్ల ప్యాసింజర్లు సామర్థ్యంతో మొదటిదశగా ఇది వస్తుందనే విషయం అందరికి తెలిసింది. దాన్ని కనెక్టివిటీ చేస్తూ దాన్ని కనెక్ట్ చేస్తూ సుమారు విశాఖపట్నం నుండి అటు గాజువాక నుంచి అటు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైళ్లు కూడా మరి డిపిఆర్ కూడా తయారు చేసి త్వరలోనే దానికి కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పూర్తి చేయాలని మరి కొత్త నిశ్చితో ఉన్న నేపథ్యాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇది మా తాలూకా చిత్తశుద్ధి, మా ప్రణాళిక, మా ప్రభుత్వం తాలూకా ఆలోచన, మా ప్రభుత్వం తాలూకా ఆలోచన. అంతేకాదు మనకు తెలుసు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో వచ్చి చాలా అన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలని ఫిషింగ్ హార్బర్లు కావాలని అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ కావాలని ఎప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు. దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి, ప్రజల తాలూకు నిత్యావసరాలు కూడా తీరే పరిస్థితి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో మరి గ్రీన్ఫీల్డ్ పోర్ట్నే కాకుండా సుమారు 430 కోట్ల రూపాయలతో 10 బెత్తలతో అది కన్స్ట్రక్ట్ చేయడమే ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంకో మరి పెద్ద తాలూకు చిరకాల వాంచైన మీడిపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని దాంతోపాటు రాజంపేట ఇంకొక 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ని ఆయన ప్రతిపాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితులు కూడా మీకు చెప్తాను. ఇవేవో మాటలతో కాదు, ఇదేదో మాటలు చెప్పి ఊరుకోవడం కాదు, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమే. అటు ఎయిర్పోర్ట్ కానీ
ఇటు మూలపేట ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మూలపేట సీపోర్ట్ కానీ, లేదు భీమపట్నం ఫిషింగ్ హార్బర్ కానీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.